పోతన మహాభాగవతం గజేంద్ర మోక్షణము నుండి ఈ పద్యము గ్రహింపబడినది. శ్రీ మహావిష్ణువు గజేంద్రుని రక్షణార్థము బయలుదేరిన సందర్భము. సిరికించెప్పడు శంఖచక్రయుగమును చేదోయి సంధింపడే పరిమాణంబును జీర డబ్రగపతిల్ పన్నింపం ఆ కన్నికాంతరదమిలమును చకనొత్తడు వివాద ప్రోత్తిత శ్రీకుచోపరిచలాంఛనమైన వీడను గజ ప్రాణమనోచాయి పంచభావము. గజరాజు ప్రాణాలను కాపాడాలనే ఉత్సాహముతో నిండిపోయిన మనస్సు గల శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి చెప్పలేదు. శంఖచక్రాలను రెండింటిలో దేనిని చేతిలోనికి తీసుకోలేదు. సేవకులను ఎవరిని పిలువలేదు. గరుడ వాహనము సిద్ధపరచుకొనలేదు. చెవిలోని తామర దుద్దు వరకు జారిన జుట్టు ముడిని కూడా చక్కదిద్దుకోలేదు. ప్రణయ కోపముతో లేచిపోతున్న లక్ష్మీదేవి యొక్క కుచములపై ఉండే పైట కొంగును కూడా వదిలిపెట్టలేదు అని పోతనామాత్యుడు గజేంద్ర మోక్షణము నుండి ఈ పద్యము రచన చేసిన సందర్భమున శ్రీ మహావిష్ణువు గజరాజును రక్షణార్థమై బయలుదేరిన సందర్భమును సవిస్తరముగా వివరించినారు. శుభం. పోతన మహాభాగవతం గజేంద్ర మోక్షణము నుండి ఈ పద్యము గ్రహింపబడినది. శ్రీ మహావిష్ణువు గజేంద్రుని రక్షణార్థము బయలుదేరిన సందర్భము. సిరికించెప్పడు శంఖచక్రయుగమును చేదోయి సంధింపడే పరిమాణంబును జీర డబ్రగపతిల్ పన్నింపం ఆ కన్నికాంతరదమిలమును చకనొత్తడు వివాద ప్రోత్తిత శ్రీకుచోపరిచలాంఛనమైన వీడను గజ ప్రాణమనోచాయి